హాయ్ అండి. వెల్కమ్ టు చారు వ్లాగ్స్. యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన 'తులసీదళం' నవల టు బి కంటిన్యూడ్. సరస్వతి ఏదో అనబోయి కానీ పైడితల్లి మధ్యలో అందుకొని అట్టాగే స్వామి అన్నాడు. కానీ చేతబడి నెలలో పూర్తి కావాలి. స్వామివారు మౌనంగా జరిగేది పరిశీలిస్తున్నాడు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే 5,000 లెక్కేది కాదు. కాద్రా తలుపి పేరు వయసు చెప్పండి. తులసి 9 సంవత్సరాలు. కాద్రా చేతిలో ఎముక నేల మీద పెట్టి నేను చెయ్యను అన్నాడు. ముగ్గురు విస్తుపోయి అదేమన్నారు. చిన్న పిల్లలకి చేతబడి పట్టదు, చేయటం అనవసరం. ఈ మలుపు వాళ్ళు ఊహించలేదు. ముందుగా తేరుకున్నది పైడితల్లి. కానీ కొంతమంది పిల్లలకి చేయటం చూసానే, తిప్పి కొడుతుంది. అయినా ప్రయత్నిస్తే అంటున్న సరస్వతి కాద్రా సూటిగా చూడడంతో మాట మధ్యలోనే ఆప్ చేశాడు. దీని మీదే ఆశ పెట్టుకున్నాం. ఇంత దూరం వచ్చాక కాదంటే అన్యాయం అయిపోతాం. ఇంకా గడువు కూడా ఎంతో లేదు. 5,000 కాకపోతే 10,000 తీసుకోండి. ఎలాగైనా ఇది జరగాలి. కాద్రా మాట్లాడలేదు. 10,000 కాకపోతే 15,000. కాద్రా లేచాడు. ఇంకేదైనా మాట్లాడవలసి ఉందా అన్నట్టు చూశాడు. చీకటి పడింది. వెళ్ళిరండి అని ఇక్కడి నుంచి కదిలిపోయాడు. మరి ఇంకేం మాట్లాడవలసింది లేనట్టు. వాళ్ళు ముగ్గురు అతడి వైపు వెళ్ళే వైపు చూస్తూ కూర్చుండిపోయారు కొంచెం సేపు. ముందు స్వామి లేచాడు. వెనకే ఇద్దరు బండి ఎక్కారు. ఎవరూ మాట్లాడలేదు. నెమ్మదిగా బండి కదిలింది. ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. అంతవరకు చాలా ధీమాగా ఉన్న పైడితల్లి కూడా ఈ హఠాత్కంగాతో మూగబోయాడు. మూవలు చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించట్లేదు. బిస్తా గ్రామపు పొలిమేర్లు దాటింది బండి. శ్మశానం మధ్యగా వెళ్తుంది. మనిషి ఉనికిని ప్రశ్నిస్తున్నట్టు సమాధులు, చిన్న చిన్న తుప్పలు, రాళ్ళు, దూరంగా మండుతున్న చితి, జుట్టు విరపోసుకున్న దయ్యంలా మర్రి చెట్టు, మధ్యలోంచి సన్నటి దారి గతుకుల్లో పడి లేస్తూ వెళ్తుంది ఆ బండి. ఆలోచిస్తున్న వాడల్లా తలెత్తి ఏదో చెప్పబోయాడు పైడితల్లి. ఇంతలో దూరం నుంచి ఒక కేక వినపడింది. గాల్లో సన్నగా వచ్చిన కేకకి ముగ్గురు చీకట్లోకి కళ్ళు చీకలించి చూశారు. దూరం నుంచి ఒక ఆకారం పరిగెత్తుకు రావటం కనిపించింది. మరో నిమిషంలో అతడొచ్చి వాళ్ళ ముందు ఆగాడు. పరిగెత్తుకు రావటం వల్ల బాగా రొప్పుతున్నాడు. ఆయాసం తగ్గటానికి క్షణం ఆగి, కాద్ర దగ్గరికి వచ్చింది మీరేగా అన్నాడు. సరస్వతి అతడి వైపు అసహనంగా చూస్తూ అవును అన్నాడు. నేను చేస్తాను మీకు కావలసిన పనిని అతడన్నాడు. వగ చూస్తూ ఎంతిస్తారు? నువ్వెవరివి ముందు చెప్పు. కాద్రా శిష్యుణ్ణి. నా పేరు సాహిర్. సాహిర్ బాసింపెట్లు వేసుకొని కూర్చొని ఉన్నాడు. అతడి ముందు చిన్న కపాలం ఉంది. అందులో మైదా పిండి ఉంది. సింహం మూత్రంలో దాన్ని తడిపి బొమ్మ వేస్తున్నాడు. ప్రేక్షకులు ముగ్గురు మౌనంగా జరుగుతుంది చూస్తున్నారు. చిన్న బొమ్మ తయారైంది. 2 చేతులు, 2 కాళ్ళు, సన్నటి నడుము, చిన్న మొహము. దాన్ని తాటాకులతో చుట్టాడు. బుర్ర మధ్యలో పెట్టాడు. లేచి వెళ్ళి ఒక పాత్రలో నీళ్లు తీసుకున్నాడు. దాంతో దాదాపు అరగంట సేపు నోటిని శుభ్రం చేసుకున్నాడు. కట్టబడి చేసేటప్పుడు నోట్లో ఏ చిన్న పదార్థం పళ్ళ మధ్య ఇరుక్కొని ఉండకూడదు. అందుకే మంత్రవేత్తలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. స్పష్టంగా రావాలి మంత్రం. అందుకే చేతబడి చేసేవాడి మీద ప్రజలకి అనుమానం వస్తే పళ్ళు పీకేస్తారు. సాహిర్ కొంచెం సేపు నిలబడి మంత్రం చదివాడు. తర్వాత అతడు దక్షిణం దిక్కుగా కూర్చున్నాడు. క్షుద్రదేవతని పిలవసాగాడు. ఈరోజు శ్రీధర్ ఆఫీస్కి వెళ్ళలేదు. ఎవరో ఫ్రెండ్ బాంబే నుంచి వస్తే అతడితో పాటు లంచ్కి వెళ్ళాడు. ఇంటికి వచ్చేసరికి 3 అయింది. వచ్చేసరికి బ్రాహ్మణ్ ఫ్యాక్టరీ నుంచి ఫోన్ చేశాడని శారద చెప్పింది. అతడు ఫోన్లో అబ్రకదబ్రకని కాంటాక్ట్ చేశాడు. హలో మెయిషన్, ఏమిటి విశేషాలు? కంగ్రాచులేషన్స్ గురు. రేపు మా ఇంటికి డిన్నర్కి రావాలి ఫ్యామిలీతో సహా. మీ ఇంట్లో భోజనం చేయడానికి కంగ్రాచులేషన్స్. లేదులే, అంతకన్నా ముఖ్య విషయం ఉంది. ఏమిటి? ఫోన్లో చెప్పమంటావా? చెప్పు. అయితే విను. అప్పుడెప్పుడో డ్రాప్ అయిన నీ ప్యారిస్ ప్రోగ్రామ్ మళ్ళీ రివైవ్ అవబోతుంది. శ్రీధర్ చెయ్యి రిసీవర్ మీద బిగుసుకుపోయింది. ఈ అబ్రకదబ్రకి ఆఫీస్లో తెలియని వాళ్ళంటూ లేరు. ఎక్కడెక్కడి విషయాలు డైరెక్టర్ల కంటే ముందే సేకరిస్తాడు. ఏమిటంత మౌనంగా ఉండిపోయావు? నీ మాటల్లో నిజమెంత అని ఆలోచిస్తున్నాను. అబ్రకదబ్ర మాటల్లో అబద్ధము, సైతాన్ చేతులలో మంచి ఉండవు గంభీరంగా అన్నాడు. శ్రీధర్ నవ్వి థ్యాంక్ యూ, నేను వస్తాను ఫ్యాక్టరీకి అన్నాడు. పక్కనే ఉన్న శారద భర్త మొహంలో కనబడుతున్న ఆనందాన్ని గుర్తించి ఏమిటండి అంది. అతడు చెప్పాడు. ఎప్పుడు వెళ్ళాలి? ఇంకో 15 రోజుల్లో. అంత తొందరలోనా? తొందర ఏముంది? అక్కడ మనం ఉండేది 6 నెలల కన్నా ఎక్కువ కాదు. ఈసారి ఛాన్స్ పోతే మళ్ళీ రాదు. ఆమె మాట్లాడలేదు. అంత తక్కువ టైంలో అన్నీ సర్దుకొని వెళ్ళటం కష్టమే. కానీ వచ్చిన అవకాశం. వీళ్ళిలా మాట్లాడుకుంటున్న సమయంలో తులసి స్కూల్ నుంచి వచ్చింది.
గుడ్ న్యూస్ బేబీ అన్నాడు శ్రీధర్ పాపని గాల్లోకి ఎత్తుతూ. ప్యారిస్ వెళ్తున్నాం. పాప నవ్వలేదు. మామూలుగా వేసినట్టు తండ్రి మెడ చుట్టూ చేతులు వేయలేదు. దాంతో ఆశ్చర్యపడి అలా ఉన్నావేం అని అడిగాడు చేతుల మీద నుంచి దింపుతూ. ఏమిటి ఏమైంది అంది శారద కంగారుగా. ఆమె కంగారు చూస్తే అతడికి నవ్వొచ్చింది. వంట్లో బాగోలేదా నుదుటి మీద చేయి వేస్తూ అడిగాడు. బానే ఉంది పప్ప అంది తులసి. కానీ ఆమె కంఠంలో హుషారు లేదు. స్కూల్ నుంచి వచ్చిన అలసటేమో అనుకున్నారు ఇద్దరు. వాళ్ళు వెచ్చగా లేదు అన్నాడు శ్రీధర్. పాప మొహం కడుక్కొని వచ్చింది. ఆలస్యం అయిందేంటమ్మా ఈరోజు అడిగాడు శ్రీధర్. రామయ్య వచ్చి అన్నం వడ్డించాడు. పాప కుడి చేతిలో స్పూన్ తీసుకుని అన్నం కలపటం గమనించాడు. చేతికి ఏమైంది అడిగాడు శారద. తెగింది. పెన్సిల్ చెక్కకూడదమ్మా పెద్దవాళ్ళు ఉన్నారు కదా. ఓహో పెన్సిల్ చెక్కుతూ ఉంటే కాదు నాన్న, గోల్ తీస్తూ ఉంటే తెగింది. గోల్లా ఎవరు తీశారు? సరస్వతి తాతయ్య. వంటగదిలోంచి డైనింగ్ రూమ్లోకి రాబోతున్న రామయ్య హఠాత్తుగా ఆగిపోయాడు. శ్రీధర్ శారదా వైపు చూస్తూ, చూసావా మీ మావయ్యను? మా మావయ్యకున్న ఇంట్రెస్ట్ నీ కూతురి మీద నీకు లేదు అన్నాడు. శారద మూతి ముడుచుకొని, చాలండి గోళ్ళు తీస్తేనే ప్రేమ ఉన్నట్ట ఏమిటి అంతే. అయినా మీ అరిస్టోక్రాట్ ఫ్యామిలీస్లో బెడ్రూమ్లు కూడా వేరువేరుగా ఉండాలిగా ఇంగ్లీష్లో దెప్పి పొడిచింది. శ్రీధర్ నవ్వి ఊరుకున్నాడు. తులసి భోజనం చేసే వరకు ఇద్దరు కబుర్లు చెప్తూ ఉన్నారు. మధ్యలో తులసి కూడా పాల్గొంది. శ్రీధర్ లేచి డ్రాయింగ్ రూమ్కి వెళ్ళాడు. శారద మేడ మీదకు వెళ్ళింది. పాప హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడ ఉన్న రామయ్య పాప చేతులు కడుక్కున్న తర్వాత నాప్కిన్ అందించాడు. ఆ లేత చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు రామయ్య. సరస్వతి తాతయ్య గోళ్ళు తీసేశాడా? తలూపింది. ఇంకేం చేయలేదా? అడ్డంగా తలూపింది. కత్తిరించిన గోళ్ళు తొక్కకూడదమ్మా, దూరంగా పారేయాలి. అవునట్ట తాతయ్య చెప్పాడు, అందుకే పొట్లం కట్టాడుగా. పొట్లం ఇంకేం చేశాడు? పాప తువాలిచ్చి వెనుతిరిగింది. ఎక్కడో ఏదో అస్పష్టంగా కదులుతుంది. ఏదో అనుమానం. అతడేదో అనబోయాడు, కానీ పాప గుమ్మం దాటి అవతలి గదిలోకి వెళ్ళిపోయింది. అతడక్కడే నిలబడి ఉన్నాడు. ఇంత చిన్న ఆధారంతో అంత పెద్ద అనుమానాన్ని పెంచుకోవడం న్యాయమేనా? గోళ్ళకేముంది, చిన్నపిల్లల గోళ్ళు ఎవరైనా తీస్తారు. కానీ అంతలో పాప మళ్ళీ వెనక్కి వచ్చింది. మరేం నేను ముసల్దాన్ని అయిపోతున్నానా అడిగింది. రామయ్య తాత నవ్వలేదు. ఎందుకు వచ్చిందమ్మా అనుమానం? తెల్ల వెంట్రుకలు వస్తున్నాయటగా. ఎవరన్నారు? సరస్వతి తాతయ్య. తనే ముసలాడైపోతున్నాడు, అందుకే కళ్ళు సరిగ్గా కనపడి ఉండవులే. నీకు తెల్ల వెంట్రుకలు ఏంటమ్మా? నవ్వాడు. 2 తీస్తాడు. 2 తీశాడా? ఆ పొట్లంలో పెట్టుకుంటే అతడి మొహం మీద చప్పున నవ్వు మాయమైపోయింది. గోళ్ళు వెంట్రుకలు. ఆ వృద్ధుడు పాప వైపు క్షణం పాటు జాలిగా చూశాడు. పాప కదిలి వెళ్ళిపోయింది. అటే చూస్తూ నిలబడ్డాడు. ఆ మరుసటి రోజు అతడి యజమాని దగ్గర ఒక రోజు పాటు సెలవు తీసుకుని వెళ్ళాడు ఇస్మాయిల్ దగ్గరికి. ఇంకో 4 రోజుల్లో శ్రీధర్ కుటుంబం ప్యారిస్ ప్రయాణం. పాస్పోర్ట్ వీసాలు కూడా రెడీ అయ్యాయి. అనితకి చూసిన సంబంధం ఆమెకి నచ్చకపోవటం వల్ల ఆ ఉద్దేశం విరమించుకోవాల్సి వచ్చింది. ఆఖరి సంవత్సరం ఆమె హాస్టల్లో ఉండి చదివేలా నిర్ణయం జరిగింది. శ్రీధర్ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నారాయణరావుకి ఒక ఉద్యోగం చూపించాడు. అతడు ఇంకో 4 రోజుల్లో చేరాలి. ఇలా అన్ని విషయాలు సెటిల్ చేసేసరికి శ్రీధర్ నిశ్చింతగా ఫీల్ అయ్యాడు. ఫీల్ ఉంది మిగిలిన ముగ్గురు. స్వామి పెన్నం మీద వేసిన గింజలా అల్లాడిపోసాగాడు. ఇంకా నెల కూడా లేదు. ఆ చేతబడి చేస్తున్నవాడు డబ్బు తినేసి మనని మోసం చేసినట్లున్నాడు. ఇంతవరకు ఏం జరగలేదు. సరస్వతి పైడి తల్లి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా తల వంచుకొని కూర్చున్నారు. వాళ్ళకి జరిగిందేమిటో అర్థం కాలేదు. దాదాపు నెల గడిచింది. ఇంకో నెలే ఉంది. ఎందుకు ఇలా జరిగింది? స్వామి అన్నాడు, ఇంకో 4 రోజుల్లో వాళ్ళు ప్యారిస్ వెళ్ళిపోతారు. పుట్టినరోజు పండుగ అక్కడ జరుపుకుంటారు. 20 లక్షల ఆస్తి చాలా మామూలుగా వాళ్ళకి అందివ్వబడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. మనం మాత్రం వెదవల్లా జరిగేదంతా చూస్తూ ఉంటాం. దీనికంతా కారణం ఆ సాహిర్ గాడు. వాడిని చంపాలి. వాడిని చంపడం సంగతి తర్వాత, ముందు పాపను చంపడం గురించి ఆలోచించండి అన్నాడు పైడి తల్లి చుట్ట వెలిగిస్తూ. మొత్తం 3 చచ్చిపోయేలా కారుకి యాక్సిడెంట్. అతడి మాట పూర్తి కాలేదు. తలుపు దగ్గర చప్పుడైంది. 3 ఉలిక్కి పడ్డారు. ఎవరది? సరస్వతి అరిచాడు. పైడి తల్లి వెళ్ళి తలుపు తెరిచాడు. అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు. పొడిగాటి గడ్డం, మెడలో దండని కప్పుతూ భుజాల మీద వేసుకున్న గుడ్డ, కళ్ళల్లో క్రూరత్వం, బిగించిన పెదాల మధ్య పట్టుదల, 2 కళ్ళ మధ్య రక్తవర్ణంలో పొడ్డు, నిలువెత్తు విగ్రహం. అతడు కాద్రా, సలాం కాద్రా అన్నాడు పైడి తల్లి.
మనసులో ఎటువంటి భావమున్నా పైకి మామూలుగా మాట్లాడడం పైడి తల్లి గొప్పతనం. స్వామి సరస్వతి విస్మయంతో లేచి నిలబడ్డారు. ఈ సమయంలో కాద్రాని అక్కడ చూడటం ఆశ్చర్యంగా ఉంది. అతడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఆలోచనలలో ఉండగానే అతడు లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఏం మాట్లాడాలో ఎవరికీ తోచలేదు. ఇటువంటి సమయాల్లో ఆదుకునేది పైడితెల్లే. కాద్రా అన్నాడు. నువ్వు కాదన్న తర్వాత నీ శిష్యుడు ఆ పని చేస్తానని ఒప్పుకున్న సంగతి నీకు తెలుసో తెలీదో? తెలుసు, ముక్తసరిగా అన్నాడు కాద్రా. క్షుద్రదేవతోపాసకులు సాధారణంగా తక్కువ మాట్లాడతారు, తక్కువగా నవ్వుతారు. అతడికి డబ్బు కూడా ఇచ్చాం. ఇంకొంచెం ముందుకెళ్ళన్నాడు పైడితల్లి. అయినా ఫలితం ఏమీ కనపట్లేదు. కాద్రా మాట్లాడలేదు. ఈసారి స్వామి అన్నాడు. సాహిర్ తను ఒప్పుకున్న పనిని చేశాడో లేదో తెలీదు. చేశాడు. ఒక్క క్షణం నిశ్శబ్దం. సరస్వతి కొంచెం తటపటాయించి ఇంతవరకు ఏం ఫలితం కనిపించలేదు అన్నాడు. కనిపించదు. ఎందుకని? సాహిర్ చనిపోయాడు కాబట్టి. ఆ గదిలో సూది పడితే వినపడేంత నిశ్శబ్దం ఆవహించింది. తమ కళ్ళ ముందు హుషారుగా తిరిగిన 25 ఏళ్ల యువకుడు చచ్చిపోయాడంటే వాళ్ళు నమ్మలేకుండా ఉన్నారు. ముగ్గురు కాద్రానే చూస్తున్నారు. అతడు నిర్వికారంగా ఉన్నాడు. అయినా లోతుగా చూస్తే అతడి కళ్ళల్లో కదలాడుతున్న కసి కనబడుతుంది. అప్పుడే చెప్పాను అన్నాడు అతను. చిన్నపిల్లలకు చేతబడి పట్టదు. అతడు వినలేదు. అంటే చిన్నపిల్లలకి చేతబడి చేసిన కారణంగానే అతను చనిపోయాడా? కాదు అన్నాడు కాద్రా. మరి? అతడికి ఎవరో తిరుగుబాటు చేశారు. తిరుగుబడా? అవును, అందుకే చచ్చిపోయాడు. దారుణంగా రక్తం కక్కుకొని ప్రాణాలు పోక గిలగిలా కొట్టుకొని 12 గంటల పాటు నరక యాతన అనుభవించి వాళ్ళ ఒళ్ళు జలధరించింది. చేతబడి చేసే వాళ్ళ జీవితం పూలపాన్పు కాదని వాళ్ళకి తెలీదు. వాళ్ళ ఆలోచనలు ఇంకో సమస్య చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఈ పథకం తప్పిపోతే ఇంకో దారెలా అని. ఇంకెంతో సమయం లేదు. నెలే. ఇంకో నెలలో అనుకున్నది జరిగిపోవాలి. సాహిర్ చచ్చిపోయాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు స్వామి. ఈ చావుకి కారకులైన వాళ్ళని అంత సులభంగా నేను వదిలిపెట్టను. పళ్ళు బిగించి అన్నాడు కాద్రా. సాయంకాలపు మసక చీకటి అతడి మొహం మీద వికృతంగా పడుతోంది. ఆ కళ్ళని చూసి పైడితల్లి కూడా క్షణం పాటు బెదిరిపోయాడు. ఆ నీరవంలో కాద్రా గొంతు కర్కశంగా వినిపించింది. నా శిష్యుడు చేసిన చేతబడిని ఎరగొడతారా ఈ మూర్ఖులు? చూస్తాను, దానికి ప్రతీకారం తీర్చుకుంటాను. ఈరోజు నేనే స్వయంగా 16వ విద్యని ప్రదర్శిస్తాను. ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ఈరోజే కాశ్మోరాని ప్రయోగిస్తాను. వింటున్న శ్రోతలు ముగ్గురు ఉలిక్కిపడ్డారు. కాశ్మోరా? ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికో వచ్చిన విద్య కాశ్మోరా. ఏ చేతబడి చేస్తే మనిషిని ఇంకెవ్వరూ రక్షించరో ఆ విద్య. వాళ్ళకి ఆనందం వేసింది. సాహిర్ చచ్చిపోయినందుకు బాధ లేదు ఇప్పుడు. అతడి గురువు రంగంలోకి దిగాడు. ఇంకా తమ కార్యం ఆగకుండా చేయలేని శక్తి ఏది ఈ లోకంలో లేదు. అందులో కాశ్మోరా. ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకున్నారు. 21 రోజుల్లో తమ కోరిక నెరవేర్చబడుతుంది. కాశ్మోరా పాతాల కుట్టి ప్రయోగించి 21 రోజుల్లో మరణం తథ్యం. కాద్రా తనకు కావలసిన వస్తువులు చెప్పసాగాడు. గ్యారేజ్ నుంచి కారు తెచ్చి పోర్టికోలో నిలిపి శ్రీధర్ హారన్ కొట్టాడు. శారద కిటికీ దగ్గరికి వచ్చి వస్తున్నానన్నట్టు చెయ్యి ఊపి మళ్ళీ లోపలికెళ్ళింది. అతడు వాచి చూసుకున్నాడు. 7 అవుతోంది. పాప పరిగెత్తుకుంటూ వచ్చి కారెక్కింది. హౌ ఆర్ యూ డార్లింగ్? ఫైన్ పప్పా, థ్యాంక్ యూ. అతడు తల తిప్పి కూతురు వైపు చూశాడు. పాల బుగ్గలు, చెవుల వెనుక కత్తిరించిన జుట్టు, పెద్ద పెద్ద కళ్ళు. ఈసారి ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? ట్రయింగ్ పప్పా, కానీ రోజీ ఈజ్ టు ఇంటెలిజెంట్. తనకే ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్. ట్రై హార్డ్ బేబీ. పప్పా, అంకుల్ నన్ను రేపు జూకి తీసుకెళ్తానన్నాడు. వెళ్ళనా? అంకుల్ అంటే నారాయణరావు. దేనికి స్పందించని ఆ మగవాడికి కూడా తులసి అంటే ప్రేమ. వెళ్ళనా పప్పా? షూర్ బేబీ. జూలోకి కొత్త పులులు వచ్చాయట అంది ఉత్సాహంగా. పప్పా, మరి మనం కోతుల నుంచి పుట్టామటగా. ఎవరు చెప్పారమ్మా? మా భారతీ టీచర్ చెప్పింది. నా గదిలో క్యాలెండర్ కూడా కోతిదే. రామయ్య తాత పెట్టాడు. కోత? ఆంజనేయ స్వామిది. ఓ అదా, నవ్వాడు శ్రీధర్. నీ గదిలో అదెందుకమ్మా? సీనరీ ఏదన్నా పెట్టలేకపోయావా? పాపకు అది అర్థం కాలేదు. అయినా దాన్ని పట్టించుకోకుండా ఇంకో ప్రశ్న అడిగింది. మరి చచ్చిపోయి మనం దయ్యాలవుతామటగా. అతను ఉలిక్కిపడి ఇదెవరు చెప్పారమ్మా అన్నాడు. సరస్వతి తాతయ్య అంది తులసి. దయ్యం ఈ గాల్లో తిరుగుతారట. ఎవరైనా మంచి పాపలుంటే వాళ్ళు వచ్చి పడతారట. అతడికి సరస్వతికి పాపకి ఇలాంటి కథలు చెప్పడం అంతగా నచ్చలేదు. ఈ లేత మనసులో అలాంటి భయాల సూపర్ స్టిషన్లా ముద్రపడితే పెద్ద అయినా పోవు. అతడి ఆలోచన నుంచి చెదరగొడుతూ లోపల నుంచి శారద వచ్చింది. పదండి, మీదే ఆలస్యం అంటూ. అతడు తెల్లబోయి భార్య వైపు చూశాడు.
చేసిన ఆలస్యమంతా చేసి ఎంత నాజూగ్గా తమ మీదకు తోసేస్తుంది. ఆమె కారులో కూర్చొని డోర్ వేసింది. అతడు స్టార్ట్ చేస్తూ భార్య వైపు చూసి, మీ ఆడవాళ్ళకు బుద్ధి లేదు అన్నాడు. ఆమె తెల్లమొహం వేసి, ఎందుకు అంది. కొద్దిపాటి అలంకరణతో నీట్నెస్తోనూ ఇంత అందాన్ని తెచ్చుకోవాల్సిన తెలుసండి. ఇంట్లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఉంటారు. 10 మందిలో అందంగా కనబడాలని మీ తాపత్రయంలో 10వ వంతు భర్త ముందు కనపడాలని ఉంటే ఎంత బాగుండు అన్నాడు ఇంగ్లీష్లో. ఆమె చిరుకోపంతో, సర్లేండి పాపం ఉంది, ఇలాంటి మాటలిక ఆప్ చేయాలి అంది ఇంగ్లీష్లో. పాపకు అర్థమవుతుందని అనుకో. అమ్మా నీకేమైనా అర్థమైందా? నో పప్ప, నాట్ ఏ సింగిల్ వర్డ్ అంది తులసి. కారు కదిలింది. క్షుద్రదేవతోపాసకులు సాధారణంగా పెద్ద దేవతల్ని ఉపాసించరు. ఏదో ఒక విద్య పైకి వెళ్ళేసరికి పని కష్టతరం అవుతుంది, నిష్ఠ ఎక్కువ అవుతుంది. కాశ్మోరక్షితం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.